హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ అబ్బా. ఈ కథలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవబ్బా, ఇది కొత్త కథ కాబట్టి కొంచెం మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద ఈ కథను కొంచెం షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అబ్బా. అలాగే కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ రాసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కథలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కామెంట్స్లో ఇచ్చా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? నీరజకు తన ఇంట్లో వారు ఆమె బావతోనే ఆమెకు 20 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లు చేసి సాయంత్రం ఉంగరాలు మార్చే ఏర్పాట్లు చేయగా, నీరజ ఆమెను 7 ఏళ్లుగా ప్రేమిస్తున్న నిరుపంను గుడిలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని అతనితో ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలని చూస్తూ ఆమెను కనిపించిన తల్లిదండ్రుల కన్నా ప్రేమకే ఎక్కువ విలువిచ్చింది. అయితే పెళ్లి జరిగిన రోజునే నిరుపం, నీరజ వారి ప్రేమలోని చివరి మజిలీని, పెళ్లిలోని తొలి అడుగులైన శోభనంతో, వారి 2 దేహాల కలయికతో వారి బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి సరికొత్త జీవితం మొదలుపెట్టారు. ఉదయం నిద్రలేచి నీరజ నిరుపం కోసం ఆ గది అంతా చూస్తూ పక్కనే ఉన్న బట్టలు తీసుకుని వెళ్ళి రెడీ అవుతూ ఉంటే, ఆమెకు ఆ గదిలో కనిపించిన లెటర్ నీరజ గుండె పగిలిపోయేలా చేసింది. ఆకాశమే విరిగి ఆమె నెత్తి మీద పడినట్లుగా అయ్యింది దాన్ని చూడ్డంతో. ఆమె చూస్తుంది, చదువుతుంది, నిజమా లేక అబద్ధమా, లేదా అది తన భ్రమో లేక కలో కూడా తెలియడం లేదు నీరజకు. ఆ లెటర్ అంతా చదివిన నీరజ ఒక్కసారిగా నేల మీదకు జీవం లేని శవంలా జారిపోయింది. ఆ పేపర్ ఆమె చేతి నుంచి దూరంగా వెళ్ళి గాలికి అటూ ఇటూ ఆ గదిలో ఊగుతూ నిశ్శబ్దంగా ఉన్న గదిలో శబ్దం చేస్తూ ఉంటే, ఆమెను ఎవరో చూసి పగలబడి నవ్వుతున్నట్లుగా అనిపించింది ఆ క్షణంలో. ఆ లెటర్ చదివిన తరువాతే తెలిసింది నీరజకు, నిరుపం పెళ్లి బట్టలలో మండపం దగ్గరికి వచ్చి తన ఎదురుగా ఉన్నప్పుడు తన వైపు చూస్తూ నవ్విన నవ్వుకు అసలైన అర్థం. ఆ నవ్వు గుర్తుకు వచ్చేసరికే ఆమెలో ఉన్న కొద్దిపాటి ప్రాణం కూడా ఎవరో తీసేసినట్లుగా అయిపోయింది. దానితో పాటు ఆమె అతన్ని ముట్టుకున్నప్పుడు అతని స్పర్శలో తేడాని ఊహించుకుంటూ, నిరుపం రాత్రివారి కలయిక సమయంలో అతను ఆమెకు ఇచ్చిన ముద్దు తేడాగా ఎందుకు అనిపించిందో ఇప్పటికి తెలిసేసరికే ఆమె గుండె బద్దలైపోయింది. కన్న తల్లిదండ్రులను కాదని ప్రేమ పేరుతో వారికి చేసిన మోసానికి తగిన శాస్తి జరిగింది అనుకోగానే ఆమెకు కొండంత కన్నీరు ఉబికి వస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అలాగే 1 గంట సుమారు ఆ గది నేల మీద జీవం లేని శవంలా ఉండిపోతే, ఆ రూమ్ డోర్ కొట్టిన శబ్దం అప్పుడే రావడంతో ఆమె మనసులో ఒక చిన్న వెలుగు వచ్చింది. అదంతా ఫ్రాంక్ అని చెబుతూ నిరుపం రూమ్ బయట ఉంటాడేమోననుకుని ఆమెను అతను భయపెట్టడానికి, సరదాగా బాధ పెట్టడానికే అలా చేశాడు అనే భావం అతని మనసులో కలగ్గానే అతని మీద కోపంతో పాటు తెలియని అనుభవం కలిగి వేగంగా డోర్ తీసి చూడగా, ఆ ప్రైవేట్ ఫ్లాట్స్కి సంబంధించిన మేనేజర్ కనిపించాడు బయట. అతను నీరజను చూస్తూ విష్ చేసి, మేడం, సారు ఉదయం 8 గంటల వరకే ఈ ఫ్లాట్ని తీసుకున్నారండి. ఇప్పుడు టైం 11 దాటిపోయింది. సో ప్లీజ్ మీరు ఇంకా వెళ్తారా అంటూ చెప్పడంతో నీరజ అతన్ని చూస్తూ, అంటే ఇది నిరుపం సొంత ఫ్లాట్ కాదా, దీన్ని అతను రెంట్కి బుక్ చేసుకున్నాడా అనడంతో అతను అవును అన్నట్లుగా తలను నిలువుగా ఊపాడు. దాంతో నీరజ, మరి నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మీకేమన్నా తెలుసా అంటూ నీరసంగా అడగ్గా, మేనేజర్, ఏమో మ్యామ్, నాకు సారు ఉదయం 7 కల్లా వెళ్ళిపోతాడని మాత్రమే తెలుసు. అలాగే వెళ్ళిపోయాడు కూడా. వెళ్తూ వెళ్తూ మీకు ఈ లెటర్ని ఇవ్వమన్నాడు అంటూ మరొక పేపర్ పౌచ్ని ఆమెకు ఇవ్వగా, వణుకుతున్న చేతితో దాన్ని తీసుకుని భారంగా ఓపెన్ చేసి చూడగా, నీరజ మనసు మళ్ళీ ముక్కలైపోయింది. అందులో గుడ్ బాయ్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. దాంతో దాన్ని చించి ముక్కలు చేసి బాధగా నీరజ ఫ్లాట్లోకి వెళ్ళి తన బ్యాగ్ని, ఇంకా తనకు సంబంధించిన ఫోన్ని తీసుకుని గమ్యం ఎటో తెలియక ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఎటుపోవాలో, ఎవరికి తన బాధను చెప్పుకోవాలో తెలియని స్థితిలో పిచ్చి పట్టిన దానిలా ఆలోచించి ఆలోచించి చివరికి వారు పెళ్లి చేసుకున్న గుడిలోకి వెళ్ళి పూజా నైవేద్యాలను అందుకుంటూ నవ్వు ముఖాలతో చూస్తున్న దేవతామూర్తులను చూస్తూ మనసులోనే
ఎందుకు స్వామి నాకు ఈ పరిస్థితిని పట్టించావు అంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే నీరజ ఫ్రెండ్ కావ్య ఆమెకు ఫోన్ చేసి, ఏంటే పాప, పెళ్ళై 24 గంటలు కూడా అవ్వలేదే, అప్పుడే నన్ను మర్చిపోయావా ఏంటి? మలేషియా వెళ్ళడానికన్నా ముందే కనీసం నాకు ఫోన్ చేసి ఒక బాయ్ చెప్పాలని కూడా అనిపించలేదా? మీ ఇంట్లో వాళ్ళను నువ్వెలాగో నీ ప్రేమ కోసం దూరం పెట్టక తప్పడం లేదు, కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నన్ను కూడా దూరం పెడతావా ఏంటే పాప? నీ ఫ్లైట్ ఎప్పుడో చెబితే నేనే ఎయిర్పోర్ట్కి వస్తానే, లేదా అది కూడా వద్దంటావా ఏంటి? అయినా నీకు పక్కన నిరుపం ఉంటే ఎవరు కనిపించరేంటే బాబు? పెళ్ళికి ముందేమో ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ పడి చచ్చేదానివి, పెళ్ళైన తర్వాత మొగుడు అంటే పడి చస్తున్నావా ఏంటి? వాడితో ప్రేమలో ఉంటేనే పక్కన నేను కనిపించను, ఇంక వాడితో పెళ్ళి అయ్యిందే, ఇంక మేమేం కనిపిస్తాంలే అంటూ ఆమెను ఆట పట్టిస్తూ ఉంటే ఆ మాటలకు నీరజ మనసులోనే, నిజమేనే కావ్య నువ్వన్నది, నా ప్రేమ వల్ల ఇప్పుడు నేను చావడానికి కూడా పనికిరాని జీవోత్సవంలా అయిపోయానే అనుకుంటూ ఆమె పడుతున్న వేదనను నేరుగా తన ఫ్రెండ్కి చెప్పుకోవాలనుకుని, కావ్య, నేను నిన్న పెళ్ళి జరిగిన గుడిలో ఉన్నానే, కుదిరితే ఒకసారి వస్తావా అంటూ నీరసంగా అంటూ ఉంటే, కావ్య, గుడిలో ఉన్నావా? నీతో నిరుపం లేడా? అయినా ఏంటే ఇంత సడన్గా గుడికి వెళ్ళావు? గుడికి ఎందుకు వెళ్ళావు అంటుంటే నీరజ ఆ మాటలకు ఎలాంటి భావం లేకుండా, నువ్వు రా ముందు చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి బ్యాగ్ ఓపెన్ చేసి అతను రాసిన లెటర్ తీసి మరొకసారి చదువుతూ బాధపడుతూ అతను ఆమె మీద చూపించిన ప్రేమను తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతుంది. అసలు ఇప్పుడు జరిగిన విషయం అంతా ఇంట్లో వారికి తెలిస్తే ఏమైపోతారో అనే ఊహ వస్తుంటేనే ఆమె మనసు వేదనతో బరువెక్కిపోతుంది. ఆ లెటర్లో, మిస్ నీరజ నిరుపం, నేను నీ భర్తగా రాస్తున్న మొదటి ప్రేమలేఖ, ప్రియుడిగా రాస్తున్న ఇదే నా చివరి మాట. మిసెస్ నీరజ, నువ్వంటే నాకు ఎలాంటి ఉద్దేశం ఉందో నీకు అస్సలు తెలియదు కదా. నేను నీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణంతోనే నేను నీ జీవితంలోకి ఈ ప్రేమ అనే ముసుగు వేసుకొని వచ్చా. నీ మీద నా నిజమైన భావాలను దాచేశా. అసలు నా ఉద్దేశం నిన్ను ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడమో కాదు. నా పగను నేను తీర్చుకోవడానికి పగలో వేసిన ఒక చిన్న ఎత్తు మాత్రమే. అలా అని నీ మీద, నీ శరీరం మీద కోరికతో ఇదంతా చేశానని మాత్రం అనుకోకు. నేను తలుచుకుంటే నీలాంటి ఆడవాళ్ళను రోజుకొక్కదాన్ని నా మంచం మీదకు తెప్పించుకోగలను. ఆ కెపాసిటీ నాకుంది. అయినా నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది కదా నాకు ఎంత కెపాసిటీ ఉందో. రాత్రి చూసావు కదా. కాబట్టి నీ శరీరం మీద మోజు పడ్డానని మాత్రం నువ్వు అనుకోకు. నా అసలైన రూపం గురించి, దాని వెనక ఉన్న నిజం గురించి నీకు తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు నీరజ. ఇంతకీ నీకు అసలు నా పూర్తి పేరు తెలియదు కదా. నీకు తెలుసా నా పేరేంటో? నా పేరు నిరుపం నంద. నన్ను అందరూ కూడా మా ఇంట్లో నంద అని పిలుస్తారు. అయినా నీకు ఈ పేరుతో పెద్ద పరిచయం ఉండదులే, ఎందుకంటే ఈ పేరు గురించి నీకంటే నీ ఇంట్లో వాళ్ళకే బాగా తెలుసు. అలా తెలియడానికి నిజమైన కారణం ఏంటంటే, ఆ ఇంటి పేరుతో ఉన్న ఒకరిని బ్రతికి ఉండగానే నీ వాళ్ళు జీవోత్సవాన్ని చేశారు. నా కుటుంబంలో వారికి తీరని శోకాన్ని మిగిల్చారు. అందుకే వారందరి కన్నీటికి నేను నీ ద్వారా బదులు తీర్చుకొని వారి కోపానికి నా పగను జత చేశా. ఆ పగతోనే నువ్వు నీ వాళ్ళను కాదనుకునే అంత ప్రేమను నేను నీకు చూపించా. నిన్ను నాకు భార్యగా చేసుకుని నీ మానాన్ని నా సొంతం చేసుకున్నా. చివరికి నిన్ను ఒక వెంగిలిస్తరాకును చేశా. నువ్వు అనుకోవచ్చు, ఎవరో ఎప్పుడో ఏదో చేశారని, దానికి నాకెందుకు ఇలాంటి శిక్ష అని, నాకెందుకు ఈ బాధ అని. నేను కూడా మీ కుటుంబం చేసిన దానికి 20 ఏళ్ల పైనుండి ఈ బాధను, ఈ శిక్షను, పగను అనుభవిస్తున్నాను తెలుసా. అది నీకు మాటలలో చెప్పిన, కోపం తీరేదాకా 2 దెబ్బలు వేసినా, లేదా ఏదో 2-3 చిన్న పనులు చేసినా సరే నా పగ అంత తొందరగా చల్లబడదు. అందుకే ప్రేమతో నీ బ్రతుకు మీద కొట్టాను, పెళ్లితో నీ జీవితం మీద కొట్టి నీ కుటుంబ గౌరవం మీద దెబ్బ కొట్టా. ఇప్పుడు నిన్ను ఇలా చూసి నీ కుటుంబంలో వారు మొత్తం కూడా కుళ్ళి కుళ్ళి ఏడవడమే నాకు కావాల్సింది. అప్పుడే నేను అనుభవించిన బాధకు మందు నాకు దొరుకుతుంది.
నేను ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితికి నిన్ను తీసుకుని రావడానికి నాకు 10 ఏళ్ల సమయం పట్టిందే. అంటే అర్థం చేసుకో. ఎంత పగను, బాధను, కోపాన్ని మనసులోనే దాచుకుంటూ వేదన పడ్డానో ఇన్ని రోజులు. ఒకరు ఒక ఫీలింగ్‌ని 2, 3 రోజులు అదుపు చేసుకోవడానికే అల్లాడిపోతారే. అదే నేను ఇన్ని ఫీలింగ్స్‌ని ఈరోజు కోసం ఎంతగా భరించానో నీకు తెలీదు. అలాగే ఇన్ని భావాలను మనసులో అదిమి పెట్టుకుంటూ పైకి నీ ముందు కొండంత ప్రేమను నటించడానికి ఎంత నరకం చూశానో నీకస్సలు తెలియదే. ఇప్పుడు నువ్వు కారుస్తున్న కన్నీరు కూడా నాకు కొంతవరకే ఉపశమనం ఇస్తుంది నేను అనుభవించిన బాధకు. ఇంకా మిగిలిన ఉపశమనం నీ కుటుంబమే నాకివ్వాలి. ఎందుకంటే వారు నిన్ను చూసి కార్చే కన్నీరు, పడే బాధ, అనుభవించే వేదన నాకు సంతోషాన్నిస్తుంది. నిన్నిలా చూసి వాళ్ళు చావలేక, బ్రతకలేక, కూతురైన నిన్ను ఏమీ చెయ్యలేక, నేనెవరో తెలియక పడే వేదన ఉంటుంది చూడు, అది మామూలుగా ఉండదే. పైగా ఈరోజు సాయంత్రం నీకు జరగబోయే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిన తరువాత నీ కుటుంబం నలుగురిలో తలదించుకునే పరిస్థితిని నేను ఊహించుకుంటుంటేనే నాకు మొదటిసారి నిజమైన నవ్వు నా పెదవుల మీదకు వస్తుంది. నాకు ఈ రోజు నుంచి నువ్వు నా జీవితంలో లేనట్లే. నీకు నాకు పెళ్లి జరిగింది అనే విషయం నీకు ఒక అందమైన కల అయితే నాకు మాత్రం అది పీడకల లాంటిది. అఫ్కోర్స్ నీకిప్పుడు నేనేంటో తెలిసిన తరువాత ఈ పెళ్ళి నీకు ఒక శాపం అవుతుంది. నీకే కాదు నీ కుటుంబం మొత్తానికి కూడా శాపమే అవుతుంది. ఆ శాపం మీరందరూ అనుభవించడం నేను నా కళ్ళారా చూస్తా. ఆ బాధే రాక్షసుడిగా ఉన్న నన్ను మనిషిగా మారుస్తుంది అంటూ బాయ్ అని ముగిసిపోయింది ఆ ఉత్తరం. అది చదవడం పూర్తవడంతోనే నీరజకు మళ్ళీ ఏడుపు తన్నుకొస్తుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా మారిపోతే కంటి నుంచి కన్నీరు రావడం ఆగిపోయి రక్తం వస్తుందేమో అన్నంతగా కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అయితే అదంతా కూడా దూరం నుంచి కారులో కూర్చొని చూస్తున్న నిరుపంకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నా సరే అతని మనసు పొరల లోపల ఆమె కన్నీళ్లు అతన్ని గుచ్చుతున్నట్లుగా ఉంది. అతని మనసు త్వరగా ఆమెను చేరుకో అంటూ అతనితో మొరపెట్టుకొని చెబుతున్నట్లు ఉంటే నిరుపంకి అతని మనసులో ఆ భావం నచ్చక గట్టిగా ఒక్కసారిగా కళ్ళు మూసుకొని స్టీరింగ్ మీద పట్టును బిగించి ఉన్న క్షణంలో అతని కళ్ళ ముందు కదిలాడిన రూపం వల్ల అతని మనసు మళ్ళీ రాయిగా మారిపోయింది. దాంతో కోపంగా నీరజను చివరిసారిగా చూసి కార్ని వేగంగా పోనించాడు. అలాగే అతని మనుషులకు ఫోన్ చేసి ఆమెను ప్రతి నిమిషం గమనించమంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలను అతనికి తెలియజేయమంటూ చెప్పాడు. అయితే అప్పుడే కావ్య ఆ గుడిలోకి అడుగుపెట్టి నీరజ వైపు నడుస్తూ ఉంటే నీరజ తన ఫ్రెండ్ రావడాన్ని చూసి లేచి పరుగున వెళ్ళి ఆమెను గుండెల నిండా హత్తుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే కావ్య ఆమెను ఊరుకోబెడుతూ ఏంటే ఇలా ఏడుస్తున్నావు, ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, చూడు ఏడ్చి ఏడ్చి నీ ముఖం ఎంత ఎర్రగా అయిపోయాయో, కళ్ళు ఎంతగా ఉబ్బిపోయాయో, అసలు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా, నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకునే భర్త నీ పక్కనే ఉన్నాడే, అది మర్చిపోయి ఎందుకు నువ్వు ఇలా చిన్నపిల్లలాగా పిచ్చి పట్టిన దానిలాగా ఏడుస్తున్నావు, అంతలా ప్రేమించేవాడు భర్తగా వచ్చినందుకు సంతోషపడాలే అంటూ చుట్టుపక్కల చూస్తూ అయినా ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇక్కడ, నిరుపం ఎక్కడా, నువ్వు ఇలా ఏడుస్తుంటే అతనేం చేస్తున్నాడే అంటూ ఆమెను ఊరుకోబెడుతూ ఏంటి నిరుపం ఏమన్నా అన్నాడా అంటూ అతని కోసం చూస్తూ చెప్పు అతను ఎక్కడా నేను చెప్తా వాడి పని అంటుంటే నీరజ ఏడ్చి ఏడ్చి బొంగురుపోయిన గొంతుతో మాట్లాడడం కూడా కుదరక అసలు ఆమె దగ్గర మాట్లాడే ఓపిక కూడా లేక కావ్య చేతికి ఆమె బ్యాగ్ నుంచి తీసి ఆ లెటర్ని ఇచ్చి అలాగే మళ్ళీ నేలకు నీరసంగా జారబడిపోతే కావ్య ఆమెను పట్టుకొని ఏంటి ఇలా తయారయ్యావు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటూ చిన్నపాటి కంగారుతో ఆమెను గోడకు కూర్చోబెట్టి ఆ ఉత్తరం చదువుతూ నివ్వెరపోయింది. ఇంకొక వైపు సమయం మధ్యాహ్నం అయ్యింది. అయినా కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె మీద కోపం మరింతగా పెరిగిపోతుంది తండ్రి నాగేష్కి. శిరీషకు మాత్రం మనసులో ఎందుకో చాలా చాలా ఆందోళనగా ఉంది. ఇంతలోనే గోవిందానికి మగ పెళ్లివారి తరపు నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైపోయింది. అది చూసిన గోవిందం
అమ్మా శిరీష, నీరజ ఫ్రెండ్స్కైనా ఫోన్ చెయ్యమ్మా, తన ఫోన్ కలవడం లేదు, లేదా ఆమె ఆఫీస్ కన్నా ఫోన్ చేసి బయలుదేరిందో లేదో, ఎప్పుడు వస్తుందో విషయం కొంచెం కనుక్కొని చెప్పు అంటూనే మనవడికి కొడుకుకి కొన్ని పనులను పురమాయించాడు గోవింద్. అయితే శిరీష వంటగదికి వెళ్ళి ఫోన్ తీసుకుని కూతురి ఆఫీస్కి ఫోన్ చేస్తే వారసలు ఆమె నిన్న ఉదయం నుంచి ఆఫీస్కి రాలేదు అంటూ, పైగా నీరజ లాంగ్ లీవ్ తీసుకుంది అని, అలాగే ఆ లీవ్తో పాటు ఆమె మలేషియాకి ట్రాన్స్ఫర్ అడిగినట్లుగా చెప్పడంతో శిరీష గుండె పగిలిపోయింది. ఆ మాటలు విన్న శిరీష తర్వాత ఆమెకు భయంతో కంగారులో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంతలోనే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో ఆ నెంబర్ ఆమె ఫోన్లో చూసినందుకు మరింత భయపడుతూ ఉంటే భయంగా ఫోన్ తీయడం కూడా మర్చిపోయి మనసులో ఏవేవో పిచ్చి ఆలోచనలు రావడంతోనే శిరీషకు ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంది. అయితే ఆమె ఫోన్ తీయకపోవడం వల్ల ఒక నిమిషం తర్వాత ఆమె దగ్గరకు ఆమె చిన్న కూతురు అయిన భార్య వచ్చి, అమ్మా, అక్క ఫ్రెండ్ కావ్య అక్క ఉంది కదా, తను నీతో ఏదో మాట్లాడుతుందంట, కాల్లో ఉంది, నువ్వు ఫోన్ తీయలేదంట కదా అంటూ ఆమెకు తన ఫోన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మెహందీ పెట్టుకునే పనిలో పడిపోయింది. అయితే ఫోన్ని వణుకుతున్న చేతితోనే పట్టుకొని భయంగా కావ్య అంటూ పిలవగానే అవతలి నుంచి కావ్య, ఆంటీ, మీరు నేను చెప్పే చోటికి ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా రండి ప్లీజ్. ఇప్పటికే మీకు కొంతవరకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా, ఎందుకంటే మీరు నా ఫోన్ తీయనప్పుడే నాకు విషయం అర్థమైంది. దయచేసి మీరు వెంటనే రండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏమండి, అసలు ఇంతకు నీరజ మీద ఆమె కుటుంబం మీద నిరుపంకు అంత పగ ఎందుకుంటుందంటారు? అతని కుటుంబంలో ఎవరి వల్ల అంత పగ ఏర్పడింది? ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? రాత్రికి ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన కూతురు వారిని మోసం చేసి ఆల్రెడీ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అని తెలిస్తే ఆ కుటుంబం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది? అసలు ఇప్పుడు శిరీషను కావ్య ఎక్కడికి రమ్మంది? శిరీష తనకు తెలిసిన నిజాన్ని కుటుంబం ముందు చెప్తుందా, లేదా కావ్య చెప్పిన ప్లేస్కి వెళ్తుందా?